రాజకీయ పార్టీలలో అవకతవకలు అవినీతి జరుగుతుంటే చట్టం తన పని తాను చేసుకుపోవాలని చెప్పాల్సినటువంటి న్యాయవాదుల సంఘ నాయకుడే పారదర్శకత వద్దని కోరడం విచిత్రం. ఇక్కడ తాజాగా చూస్తే ఎన్నికల బాండ్ల వివరాలను బహిరంగపరచాలన్న రాజ్యాంగ ధర్మాసనం తీర్పు అమలు కాకుండా అడ్డుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అఖిల భారత బార్ అసోసియేషన్ చైర్పర్సన్ అదీష్ అగర్వాల్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన లేఖ రాశారు. రాజకీయ పార్టీలకు విరాళాలుగా ఇచ్చిన కార్పొరేట్ సంస్థల వివరాలను వెల్లడించడం వల్ల ఆయా సంస్థలను వేధింపులకు గురి చేయడానికి అవకాశం ఇచ్చినట్టు అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మన దేశంలో కార్యకలాపాలు నిర్వహించే విదేశీ వ్యాపార సంస్థల ప్రతిష్టను కూడా ఇది దెబ్బతీస్తుందన్నారు. వ్యవహారంలో జోక్యం చేసుకుని తనకున్న అసాధారణ అధికారాల ద్వారా సుప్రీంకోర్టు తీర్పును పునఃపరిశీలించేలా సిఫార్సు చేయాలని రాష్ట్రపతిని అభ్యర్థించారు. అప్పటి వరకు తీర్పు అమలు కాకుండా నిలిపి ఉంచాలన్నారు. తద్వారా భారత పార్లమెంట్, రాజకీయ పార్టీలు, కార్పొరేట్ సంస్థలు ప్రజలకు సంపూర్ణ న్యాయం చేకూరుతుందని చెప్పుకొచ్చారు. వాస్తవంగా రాష్ట్రపతికి ఎస్బీఏ అధ్యక్షుడు రాసిన లేఖ అసాధారణ పరిస్థితి దారితీసింది. దేశ ప్రాధాన్యం గల ఏదైనా అంశంపైన న్యాయపరమైన మీమాంస తలెత్తిన సందర్భాల్లో సుప్రీంకోర్టు సలహా సూచనలు రాష్ట్రపతి కోరొచ్చు. రాజ్యాంగంలోని అధికారం 143 అటువంటి అధికారాన్ని కల్పించింది. అయితే ఎస్పీబీఏ అధ్యక్షుడు లేఖను పరిశీలించాలని సుప్రీంకోర్టుకి రాష్ట్రపతి నేరుగా పంపించకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆ లేఖను కేంద్ర మంత్రి మండలి పరిశీలనకు సిఫార్సు చేయొచ్చు, లేదంటే పక్కన పడేయచ్చు. కేబినెట్కి పంపినట్టయితే అక్కడ ఆమోదం పొంది వచ్చిన తర్వాత మాత్రమే రాష్ట్రపతి దాన్ని సుప్రీంకోర్టుకు రిఫర్ చేయడానికి వీలవుతుందంటున్నారు.